మమ్మీ దేనికి అదే లడ్డూలకి లడ్డూలు కారాస్కి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి సింప్లీ అండ్ హోమ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ గాయస్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక లాస్ట్ వీడియోలో మురుకులు అయితే కాల్ చూపించాం కదా, ఇక ఇది వచ్చేసి లడ్డు కారాసు ప్రిపేర్ చేద్దామని ఇది అన్నమాట వ్లాగ్. చూసేద్దామా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసరికి నేను మెంతులు చల్లాను. ఆ మెంతులు చల్లినప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇక్కడ చల్లాను, ఉదయం లేచి చూసేసరికి ఇలా కొంచెం కొంచెంగా మొలకలు అయితే రావడం ప్రారంభించాయి. గింజ అమ్మమ్మ దాంట్లో పోస్తున్నావుగా, వేడి గింజ, కడుగు నీళ్ళు. ఇక ఈ ముగ్గు వచ్చేసరికి నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టున్నాను. 5 చుక్కలు అలాగే సందు 3 వరకు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేము ఏం చేస్తున్నామంటే ఆ పచ్చనగపప్పు అయితే తీసుకువెళ్ళి ఆడించుకొని వచ్చేసిన తర్వాత ఇలా లడ్డూకి అయితే పోసైతే పడుతున్నాము. వడిసిబ్బు ఉంటుంది కదా, వడిసిబ్బుతో అయితే పోసేసుకొని దాంతో ఒక గ్లాసు సహాయంతో అయితే అలా పడుతున్నాం అన్నమాట. పూస చిన్న చిన్నగా డ్రాప్ బై డ్రాప్ పడుతుంది. ఎక్కువ కన్సిస్టెన్సీ వేస్తే బాగా మెస్సీ అయిపోతుంది, అప్పుడు ఒకదాని మీద ఒకటి పడి బాగా రావన్నమాట. అలా మితంగా అయితే పోసుకొని అలా పూస పట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ముదరకూడదంట పూస అనేది. అందుకోసమే మమ్మీ చూడండి ఎలా చేస్తుందో. ఇది వచ్చేసరికి లడ్డుకి ఇలా పూస అయితే పట్టేసింది. ఆరిపోకూడదు కాబట్టి ప్లేట్ అయితే పెట్టమన్నది అన్నమాట మమ్మీ. ఇది లడ్డు పాకానికి, చక్కెర పాకానికి ఇవి వచ్చేసరికి అది కేజీ అయితే ఉంది పూస. అందుకే కేజీకి వచ్చేసి 3/4 కేజీ అని చెప్పింది. కానీ నేను ఇంకొంచెం తీపి తగ్గించమని చెప్పాను. 1/2 కేజీ అయితే వేసి, సరిపోకపోతే ఇంకొంచెం అయితే యాడ్ చేస్తుంది అన్నమాట. ఇంకా పాకానికి ఇలా వాటర్ కూడా తెచ్చుకుంది మమ్మీ. మమ్మీ చిన్నగా పోస్తే కదా, చిన్నగా పోయి మమ్మీ ఇంకా బట్టలు కూడా ఇవాళ వేసేసింది, రేపెట్ట భోగి పండుగ అనేసి. ఇవాళే ఇంకా మార్నింగ్ అయితే పోసింది. దోశకి కూడా నానబెట్టిందన్నమాట. ఈ పచ్చకర్పూరం వచ్చేసి 10 రూపాయలు ఏమో ఇట్లాంటి ప్లేట్లలో అయితేనే అది బాగా కనపడుతుంది. అది తీగ పాకం అయితే పోయి పసి నలబళ్ళే పోయమ్మా, నలిపేది పసి పోయమ్మా. ఆ సాపు పొయ్యి మీద పడిపోయింది అనుకో, కాలిపోతుంది. అట్లాగే సరపో
లడ్డూలు అయితే ఇలా చుట్టామన్నమాట. కేజీ లడ్డూలు అయితే చేసింది మమ్మీ. పక్కకు పెట్టావు మమ్మ. పెడతా ఉండు. అంతేలే. అది వడిసిబ్బి దీంట్లో పోసుకు కారొస్తాడు. వడిసిబ్బి ఈ వడిసిబ్బి అలాగే ఈ గ్లాసు బూందీ గరిటైతే లేదు. దీంతో అయితే పోసేస్తున్నాం అన్నమాట. లడ్డూకి కూడా పూస దీంట్లోనే పట్టింది మమ్మీ. కాబట్టి కారాసుకు కూడా దీంతోనే చిట్టనమ్మ లాట వద్దు కానీ పడిపోద్దా లాట ఎందుకో తిప్పు దాంతోనే. అలా సన్న సన్న పూస అయితే పడింది. నేను ఎలా పోసానో చూసారు కదా మీరు. ఆ వడిసిబ్బితో చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి అలా ఈజీగా అయితే డ్రాప్ బై డ్రాప్ అయితే పడతాయి. ఇంకైతే కాలిపోయింది కాబట్టి తీసేస్తాండి మమ్మ. అలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అయితే వేగిపోయినట్టు ఇలా తీసేసుకుందాము. ఇలా చూసారు కదా అండి. మనం ఇలా అంటే కూడా ఇలా పొడి గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలా వేసినట్లయితే అదే డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుందన్నమాట. మనం ఏమి ఊగిచ్చని పర్లేదు, ఏం పర్లేదు. ఇక ఇలా పూసంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దీన్ని మిక్స్ అయితే చేయాలి. తిరగబోసేసి అయితే పోయిందన్నమాట. కూర్చొని ఉంది. ఇలా మంచిగా అయితే ఉడుకు పట్టింది కూర. ఒకసారి గరిటతో అయితే కలిపెట్టేద్దాము. ధనియాల పొడి దంచి ఆడబెట్టింది. ఇక కొంచెం చిక్కదనంగా వచ్చిన తర్వాత అయితే దించేసి అన్నంలోకి అయితే వడ్డించేసుకుందాము. దీనికోసం ధనియాల పొడి ఇక్కడ ఇలా అయితే దంచి పెట్టింది. ఇక కాసేపు ఈ మూత అయితే పెట్టేద్దాము. ఇంకా సేపు ఉడికిన తర్వాత ధనియాల పొడి అయితే వేసేసుకుందాము. కంప్లీట్ అయిపోయింది కూర. ఇక వడ్డించుకొని అయితే తిందాము. టైం అయితే ఈరోజు అది పగలు కొడతా ఉన్నాం కాబట్టి గచ్చు 2 అయితే అయిపోయింది. 1:30, 2 అయితే అయిపోయిందండి. ఇది మమ్మీకి అయితే ఇచ్చేసి వస్తాను. ఇద్దా తిను. కాలుతుంది. దీంట్లో నేను వేసుకొచ్చుకుంటా.
ఈ ప్లేట్లు వచ్చేసరికి ఏం అంచులు కూడా పగలలేదు, చాలా బాగున్నాయి తినేదానికి మీల్స్ ప్లేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. ఓకే బాయ్, సీ యూ, టేక్ కేర్ ఫ్రెండ్స్.